శ్రీ గురుభ్యో నమః. శ్రీ ధన్వంతరి దేవాయ నమః. నేను చంద్రశేఖర్, చందు హెర్బల్ ప్రొడక్ట్స్ నుంచి మాట్లాడుతున్నాను. మనందరికీ చాలామందికి ఒక అలవాటు ఏంటి అంటే, మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అనుకోవడానికి మన జుట్టు ఒక సింబల్ అని అనుకుంటూ ఉంటాం. నిజమే, అందరికీ తెలిసిన విషయమే. మన జుట్టు ఎంత ఒత్తుగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్టుగా అనుకోవడం ఒకటైతే, మన జుట్టు ఎంత ఒత్తుగా ఉంటే అంత ఐశ్వర్యం మన దగ్గర ఉన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. అది కూడా నిజమే. మన జుట్టు మన ఆరోగ్యానికి సంకేతం, మన జుట్టు మన అందానికి సంకేతం, మన జుట్టు మన గొప్పతనానికి కూడా సంకేతంగా ఉంటుంది కదా. ఇలా అందరము ఇష్టపడే మన జుట్టుకు సంబంధించి, అయ్యో నా జుట్టు తగ్గిపోతుంది, నా జుట్టు రాలిపోతుంది, నా జుట్టు కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది అని ఆందోళన చెందడం చాలామందిలో మనం చూస్తూ ఉంటాం కదా. ఇలా ఆందోళన చెందుతున్న ప్రతి ఒక్కరికి ఆ కారణానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మనం బ్రతుకుతున్నది, మనం జీవిస్తున్నది పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లో ఉన్నాం. అంటే మన చుట్టూ మనం ఎక్కడ ఉన్నా సరే పొల్యూషన్ మనల్ని కమ్మేస్తుంది. ఈ పొల్యూషన్ కారణంగా మన జుట్టు తగ్గిపోతుంది. ఇది మనకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాన్ని ఎలా అధిగమించడం? పర్యావరణం కలుషితమైపోతూ ఉంటే దానికి మార్గాలు మనం ఏం చేస్తాం అలా కలుషితం కాకుండా ఉండడానికి? కానీ మన జుట్టు బాగుండాలి కదా, నా జుట్టు ఒత్తుగా ఉండాలి కదా, నేను అందంగా ఉండాలి కదా, నేను ఆరోగ్యంగా ఉన్నట్టుగా కనిపించాలి కదా, ఆరోగ్యంగా ఉండాలి కదా. ఇది ప్రతి ఒక్కరిలోనూ కనిపించే ఒక ఆవేదన. దానికి నేను ఒక చిన్న సొల్యూషన్ చెప్తాను. అదేమిటి అంటే, మన జుట్టు బాగుండాలి అంటే మనం చిన్నప్పుడు మన తాతయ్యలు, మన నాన్నమ్మలు, వాళ్ళమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు వీళ్ళందరూ చెప్తూ ఎప్పటి నుంచో ఉన్న ఒక నానుడి ఏంటి అంటే, జుట్టుకు అవసరమైనట్టుగా నూనె రాసుకోవాలి. నూనె ఎంత ఎక్కువగా రాసుకుంటే అంత బాగుంటుంది అనేది కాదు. నూనె రెగ్యులర్గా వాడుతూ ఉండాలి, తలకు పట్టిస్తూ ఉండాలి, అవసరమైనంతగా వాడుతూ ఉండాలి. అప్పుడు ఆ నూనె మన జుట్టును సంరక్షిస్తుంది. ఇది ఈనాటి మాట కాదు, ఎప్పటి నుంచో ఉన్న మాట. మన పెద్దలు ఆచరించిన విషయం ఇది. కానీ కాలక్రమంలో మనం తల నూనెను వాడడం తగ్గించేసాం, అలవాటు మార్చేసుకుంటున్నాం. దానివలన ఈ పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లో ఉన్న మనకి ఈ పొల్యూషన్ కారణంగా మన జుట్టు రాలిపోతూ వస్తుంది. మీకు ఒక విషయం చెప్పనా? ఈ పొల్యూషన్ మనల్ని ఏం చేస్తుందిలే, డస్ట్గా పైన పడుతుంది, ఇంటికి వెళ్ళి స్నానం చేసేస్తాం, పోతుంది కదా అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ అది తప్పు. ఎందుకు తప్పు అని చెప్తున్నాను అంటే, జుట్టుకి పట్టిన ఈ పొల్యూషన్ మన జుట్టుని రకరకాలుగా డ్యామేజ్ చేస్తుంది. ఎలాగో కొంచెం చెప్తా. పొల్యూషన్ మన తలకు పట్టి కొందరికి జుట్టు పొడిలా రాలుతూ ఉంటుంది, మరికొందరికి జుట్టు అట్టకట్టేసినట్టుగా అయిపోతూ ఉంటుంది, మరికొందరికి నాది ఆయిలీ స్కిన్ అని బాధపడుతూ ఉంటారు. కానీ అది కూడా ఈ పొల్యూషనే కారణం. ఇలా చాలా రకాలుగా పొల్యూషన్ కారణంగా మన జుట్టు మనకు తెలియకుండానే డ్యామేజ్ అయిపోతుంది. దానికి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే, దానికి ఒక సంరక్షణ ఇవ్వాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి అంటే 3 పూట్ల భోజనం చేస్తూ ఉంటాం. లేదు, కొంతమంది ఉదయము సాయంకాలం మాత్రమే భోజనం చేస్తూ ఉంటారు. కానీ ఆహారం అనేది మన శరీరానికి మనం ఇస్తున్నాం కదా. అలాగే మన జుట్టుకు కూడా మనం ఆహారాన్ని ఇవ్వాలి. జుట్టు కుదుళ్లకు ఆహారం ఇవ్వాలి మనం. అప్పుడే మన హెయిర్ హెల్దీగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది, దానికి తగినంత ఫుడ్ వెళ్తుంది కదా అప్పుడు. అలాగే మనం హెడ్ బాత్ చేసినంత మాత్రాన మన తలకు పట్టిన ఈ చుండ్రు పోదు. దానికి కొన్ని మార్గాలు మనం
పాటించాలి, తప్పదు. చందు హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీ మిస్టిక్ హెయిర్ ఆయిల్ పేరుతోటి ఒక హెయిర్ ఆయిల్ని పరిచయం చేసింది. ఈ హెయిర్ ఆయిల్ని తలకు అప్లై చేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, ఇంకా హెడేక్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ తెల్లబడకుండా చేస్తుంది, పేలు పోతాయి, ఈళ్ళు పోతాయి, దురదలు పోతాయి, కురుపులు పోతాయి, హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. ఇలా హెయిర్కి సంబంధించిన 12 రకాల ఉపయోగాలు ఈ ఒక్క మిస్టిక్ హెయిర్ ఆయిల్ ఇస్తుంది. దీన్ని ఏం చేయాలి మనం? ఈ మిస్టిక్ హెయిర్ ఆయిల్ని అరచేతిలో కొద్దిగా తీసుకొని మన ఫింగర్ టిప్స్ని ఆయిల్లో ముంచి మన తలకు పాయలు పాయలుగా తీసి ఆ రూట్స్కి అప్లై చేస్తూ ఉండాలి. జనరల్గా మనకి ఆయిల్ రాసుకోవడం అంటే ఒక అలవాటు ఉంటుంది. ఏంటి అంటే 2 చేతుల్లో ఆయిల్ తీసుకొని తలకు మనం అప్లై చేసుకుంటూ ఉంటాం. అది సరిపోయిందేమో అని అనుకుంటాం, కానీ అది కాదు విధానం. ఆయిల్ని తలకు పట్టించడం కంటే ముఖ్యం ఏంటి అంటే మన రూట్స్లో పాయలు పాయలుగా తీసి ఆ మెదడుకి తగిలేలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. దానివలన ఆయిల్ నేరుగా మెదడులోకి వెళ్ళి అది గుణాన్ని ఇస్తుంది, వెంటనే చూపిస్తుంది. మనం జుట్టుకు మాత్రమే ఆయిల్ రాస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం రోడ్డు మీదకి ఆయిల్ రాసుకొని రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఈ డస్ట్ అది మన తలకు పట్టి అది అట్టలు కట్టేసి చుండ్రుగా ఫామ్ అయిపోయి మళ్ళీ మనకి నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది, మన జుట్టు ఊడిపోయేలా చేస్తుంది. అలా కాదు. నేను ఇంకా వచ్చిన సూచన ఏం చేస్తానంటే, మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా బయటికి రాము అని అనుకున్న తర్వాత ఆ రోజు ఇంటిలోనే మనం ఇందాక నేను చెప్పినట్టుగా తలకి నేను ఆయిల్ అప్లై చేసుకుంటే రాత్రి పడుకుంటే ఉదయానికి అది డ్రై అయిపోతుంది, రాసిన ఆయిల్ డ్రై అయిపోతుంది, తలకి రాసుకుని ఉన్నట్టుగా కూడా ఉండదు. దానివల్ల ఏమవుతుంది? మన హెయిర్కి ఆయిల్ ఉంటుంది, మనం బయటికి వెళ్ళినప్పుడు ఆయిలీనెస్ కూడా కనిపించదు. ఇలా మనం ప్రతిరోజు ఆయిల్ని అప్లై చేసుకుంటే చాలా మంచిది. కొంతమంది వారానికి 2 రోజులు రాస్తూ ఉంటారు, కొంతమంది 3 రోజులు రాస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే హెడ్ బాత్ చేసిన తర్వాత, హెడ్ క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు అప్లై చేసుకుంటారు, మళ్ళీ వారం రోజుల వరకు అప్లై చేయరు. ఏది ఏమైనప్పటికీ తలకి మన జుట్టుకి ఆయిల్ రాసుకోవడం వలన మన జుట్టుకి అవసరమైన ఆహారాన్ని మనం ఇచ్చినట్టుగా లెక్క. ఇందులో చాలా రకాల సహజ వన మూలికలతో తయారు చేయబడిన ఆయిల్ ఇది. ఈ మూలికలు మన జుట్టుకి ఏంటైతే అవసరమో వాటన్నిటినీ ఇస్తుంది. అందువలన మన జుట్టు హెల్దీగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది, ఎంతో గొప్పగా ఉంటుంది. ఇలాంటి హెయిర్ ఆయిల్ను వాడి మన జుట్టుని మనం సంరక్షించుకోవచ్చు. సరే, ఆయిల్ గురించి చెప్పారు, మరి నేను షాంపూతో స్నానం చేస్తూ ఉంటాను కదా. షాంపూతో స్నానం చేసేటప్పుడు మరి మీరు ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ గురించి చెప్పారు, బాగుంది. మరి షాంపూ మరి కెమికల్ కదా, అది ఇది కలిపి వాడే అవకాశం ఉంటుందా? రెండిటికి మ్యాచ్ అవుతుందా అని ఒక అనుమానం కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. దానికి చందు హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీ సిల్కీ షైన్ షాంపూ పౌడర్ని పరిచయం చేసింది. ఈ సిల్కీ షైన్ షాంపూ ఇది వాడితే ఇది పూర్తిగా సహజ వనమూలికలతో తయారైంది. మనం షాంపూను ఒక సాచెట్ కొని తీసుకొని వచ్చి తలకి అప్లై చేసుకుంటే మనకేం జరుగుతుంది? విపరీతంగా నలుగు వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఈ 2 మాత్రమే మిగులుతాయి. తలకి పట్టిన మురికి పోనే పోదు. కానీ ఈ సిల్కీ షైన్ షాంపూని ఒక బౌల్ వాటర్లో అవసరమైనంత పొడిని వేసుకొని బాగా మిక్స్ చేస్తే లిక్విడ్గా మారుతుంది. తలను నీళ్ళతో కడిగేసుకొని ఈ లిక్విడ్ షాంపూని తలకు అవసరమైనంతగా అప్లై చేసుకొని వాటర్తో కడిగేసుకుంటే నొరగ రాదు, కానీ నల్లటి మురికి బయటికి వెళ్ళిపోవడం మనం చూస్తాం. అంటే ఈ సిల్కీ షైన్ షాంపూ పౌడర్తో లిక్విడ్ చేసుకొని షాంపూగా వాడితే మనకు జరిగే ఒక ప్రయోజనం ఏంటంటే, ముందు తలకు పట్టిన మురికి బయటికి పోతుంది,
తర్వాత మళ్ళీ రెండోసారి అప్లై చేస్తాం. అప్పుడు తెల్లటి నురగ వస్తుంది. కొంత వస్తుంది, కానీ సహజంగా వస్తుందన్నమాట. సిల్కీ షైన్ షాంపూ పౌడర్ లిక్విడ్తో స్నానం చేస్తే అలా మురికిపోతుంది. రెండోసారి అప్లై చేసిన తర్వాత నొరగ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం తలని వాష్ చేసుకున్న తర్వాత గమనిస్తే మన హెయిర్ సిల్కీగా ఉంటుంది సుమా. జనరల్గా సిల్క్ అనే వర్డ్ని ఆడవాళ్ళకు మాత్రమే వాడతారు. నా జుట్టు చాలా సిల్కీగా ఉంటుంది అని ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు. నా హెయిర్ చాలా సిల్క్గా ఉండాలి, దానికి నేనేం వాడాలి అని ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇది కేవలం ఆడవాళ్ళకు మాత్రమే సంబంధించిన సిల్క్ అనే వర్డ్ కాదు సుమా. జెంట్స్ వాడినా సరే ఈ షాంపూ పౌడర్తో జెంట్స్ స్నానం చేసినా సరే వాళ్ళ హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం, ఏదైనా ఒక హెయిర్ ఆయిల్ను షాంపూను ఎవరో ఒకరు అమ్ముతూ ఉంటారు, అది మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా. అయితే ఇక్కడ ఒక చెప్పే విషయం ఏంటి అంటే, ఆ హెయిర్ ఆయిల్ ఆ షాంపూ పౌడర్ మనం కొని తెచ్చుకున్న తర్వాత మనం వాడుతాం కదా, నాకు పెద్దగా రిజల్ట్ లేదేమిటి అని అనిపించవచ్చు కొంతమందికి. ఏమండి మీరు నాకు చాలా ఫీచర్స్ చెప్పారు దీనికి సంబంధించి, మరి మీరు ఇచ్చిన ప్రోడక్ట్ నేను వాడితే నాకేమీ పెద్దగా రిజల్ట్ ఏం కనిపించలేదు, ఏం చేయమంటారు సార్ అని కొందరు అడుగుతూ ఉంటారు కదా. అందులో మనం కూడా ఉంటాం. అయితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మీకు నచ్చితే కొనుక్కోండి, లేకపోతే విడిచిపెట్టేయండి, కంపెనీ తయారు చేసింది మాకు ఇచ్చింది, మేము మీకు అమ్మాం అంతే. ఇది సర్వసాధారణంగా ఎవరు చెప్పే మాట అని ఇలాగే ఉంటుంది. కానీ చందు హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీ చెప్పే ఈ ప్రొడక్ట్స్కి సంబంధించిన కంపెనీ చెప్పే ఒక మాట ఏమిటి అంటే, ఈ హెయిర్ ఆయిల్తో రాసుకున్న ఈ షాంపూతో స్నానం చేసినా సరే 12 రకాల ఉపయోగాలు ఉంటాయి అని చెప్పింది కదా కంపెనీ. 12 రకాల ఉపయోగాల్లో ఏ ఒక్కటి ఉపయోగం కంపెనీ చెప్పింది కనిపించకపోయినా సరే కంపెనీ మనీ వాపస్ చేస్తుంది. కంపెనీ చెప్పే మాట ఏమిటి అంటే, విల్ పే బ్యాక్ వెన్ యు ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ రిజల్ట్. కంపెనీ చెప్పిన ప్రయోజనాలు ఏదైతే చెప్పిందో అందులో ఒక్క ప్రయోజనం మీరు పొందకపోయినా సరే కంపెనీ మీ మనీని మీకు వాపస్ చేసేస్తుంది అని చెప్తుంది. ఇది కేవలం కంపెనీ ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి, చందు హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీ ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి చెప్తున్న మాట కాదు సుమా, నిజం. మీరు వాడి రిజల్ట్ లేకపోతే మనీ వాపస్ ఇచ్చేస్తుంది. అందుకని చందు హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీ ఏం చెప్తుంది అంటే, సహజ సిద్ధంగా ఉండే వనమూలికలతో తయారైన చందు మిస్టిక్ హెయిర్ ఆయిల్, చందు సిల్కీ షైన్ షాంపూ పౌడర్, ఈ రెండు వాడండి, సత్ఫలితాలను పొందండి, ఆరోగ్యంగా ఉండండి అని చెబుతుంది. ఇక్కడ మరొక విషయం చెప్పాలి మీకు. అదేంటి అంటే, జనరల్గా హెయిర్ ఆయిల్ అనేసరికి మనం రాసుకుంటే మనకు ఒక మంచి ఫ్రాగ్రెన్స్ స్మెల్ రావాలని అనుకుంటాం కదా. చందు మిస్టిక్ హెయిర్ ఆయిల్లో కెమికలైజ్డ్ స్మెల్ వచ్చే ఎలాంటి పదార్థాన్ని వాడరు. ఇది కేవలము ప్యూర్ హెర్బల్ ప్రోడక్ట్ కదా. హెర్బల్ ప్రోడక్ట్ అంటే వీరు తయారు చేసే దాంట్లో ఆ ఫ్రాగ్రెన్స్ వచ్చేందుకు వాడింది కూడా అరోమేటిక్తో తయారైనటువంటి ఆ కెమికల్ లేని ఆ పదార్థాన్నే వాడి తయారు చేస్తారు. కాబట్టి ఇది వాడితే ఎలాంటి నెగిటివ్ రిజల్ట్ అనేది ఉండదు. షూర్, మీరు వాడండి, మంచి ఫలితాలను పొందండి. మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన మంచి హెయిర్తో, మంచి అందంతో, ఆరోగ్యానికి చిహ్నంగా ఉండండి. నేను కూడా వాడి నా హెయిర్ని ఇంత ఒత్తుగా ఉంచుకున్నాను. మీరు కూడా వాడండి. సౌందర్యం, సహజ సౌందర్యం, హెయిర్తో కూడిన సౌందర్యాన్ని మీరు పెంచుకోండి. ఆరోగ్యంగా ఉందాం, అందరం ఆరోగ్యంగా ఉందాం. ప్రకృతి ప్రసాదించిన కేవలం వనమూలికలతో మాత్రమే తయారైన హెయిర్ ఆయిల్ ఈ చందు మిస్టిక్ హెయిర్ ఆయిల్, చందు సిల్కీ షైన్ షాంపూ పౌడర్. చందు హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీ రిలీజ్ చేసిన చందు మిస్టిక్ హెయిర్ ఆయిల్ గురించి, సిల్కీ షైన్ షాంపూ పౌడర్ గురించి మీరు విన్నారు కదా. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో గోమాతాయ నమః.